ఫస్ట్లో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ. మిగతా పార్టీలన్నీ కేసీఆరే లేపుతున్నాడు. ఓకే, మళ్ళీ బీజేపీ ఏడే ఎక్కువ పుంజుకుంటుందో ఆయన ఎస్టిమేషన్స్ కంటే అని భయం. ఈ హుజూరాబాద్ ఎన్నికల్లో రాజేందర్ గెలిచినాక భయం అవుతుంది. కాబట్టి ఏం చేస్తున్నాడు, కాంగ్రెస్ని కావాలని మెచ్చుకోవడం, కాంగ్రెస్ని ఇచ్చేయడం. అంటే తన మీద వ్యతిరేకతోటి ఒకటే పార్టీకి రావద్దు. ఒకటే పార్టీకి వస్తే ఆ పార్టీకి గెలిచింది అనుకో అధికారంలోకి వస్తుంది, వీని అధికారం పోతుంది. కాబట్టి అన్ని పార్టీలను పొగుడుతాడు, అన్ని పార్టీలని సపోర్ట్ చేస్తాడు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. మొత్తం మీద తన వ్యతిరేకత ఓటుని ఈ అన్ని పార్టీలలో కొంచెం కొంచెం చీలుస్తాడు. చీలిస్తే కేసీఆర్కి 10 ఓట్లు వచ్చినా, ఆ పథకాలు పొందిన వాళ్ళు అందరూ ఓటేసినా ఆయన వస్తాడు అని ఆయన ధీమా. ఏదైనా ఆయన ఎస్టిమేషన్స్లో కొంచెం అటు ఇటు అయితే ఈ దళిత బంధు కార్యక్రమం ద్వారా ఆ దళితుల ఓట్లు కూడా కొంత పర్సెంటేజ్ వీళ్ళకి ఇప్పుడు దళితుల ఓట్లు ఆయనే చెప్పాడు, మన లెక్కలు కాదు. 19% ఆఫ్ దళిత ఓట్లు ఉన్నాయి. 19% ఆఫ్ అరౌండ్ 3.85 crores ఆఫ్ తెలంగాణ పాపులేషన్. ఓకే, 4 కోట్ల మందికి 19-20% వేసుకుంటే 80 లక్షల మంది, 80 కాకపోయినా 60-70 లక్షల మంది. ఓకే, సో 60-70 లక్షల మందిలో ఏం చేస్తాడు, ఆ దళితుల్ని కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ, దళితులు బీజేపీ కోటేయరు, టీఆర్ఎస్కు తక్కువ. ఓకే, సో కొద్ది మంది ఓకే, చాలా తక్కువ పర్సెంటేజ్. ఎక్కువ మంది టీఆర్ఎస్ మీద కోపం ఉంది, బీజేపీ మీద కోపం ఉంది, కాంగ్రెస్కి పడే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఓటు బ్యాంక్ గెలిచాలంటే ఏం చేయాలి, దక్షిణ తెలంగాణలో ఈ బీఎస్పీ ద్వారా కొంత దళితులకు పడే ఓట్లు, బీసీల ఓట్లు ఈ యొక్క బీఎస్పీ ద్వారా బహుజన సమాజ్ పార్టీ, బహుజన అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, వీళ్ళ ఓట్లు కాంగ్రెస్ పడకుండా చేయడానికి. ఇది కాకుండా ఇంకా కొంతమంది ఏమైనా ఉంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉన్నోళ్ళు, తర్వాత ఈ కన్వర్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ ఓట్లు కూడా కాంగ్రెస్ పడొద్దు అంటే షర్మిల పార్టీ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కన్వర్టెడ్ కాబట్టి అట్లా ఆ సెంటిమెంట్ తోటి ఆ విధంగా కాంగ్రెస్ పడే ఓటు బ్యాంకును చీల్చాలి, పడకుండా చేయాలి. అందుకోసం వీళ్ళను దక్షిణ తెలంగాణలో ఈ యొక్క మల్లన్న, తర్వాత ఈ రాణి రుద్రమాదేవి, తర్వాత జిట్టా బాలకృష్ణారెడ్డి, తర్వాత ఈ యొక్క ఇంటిపాటి, తర్వాత ఈ ఉన్నాయని ఇక ఈ యొక్క బీఎస్పీ, తర్వాత ఈ దేవుడు ఇంతకుముందు చెప్పినాడు. సో వీళ్ళందరూ చీలుస్తారు అన్నట్టు షర్మిల పార్టీ. సో వీళ్ళందరూ కాంగ్రెస్ పడే ఓటు బ్యాంకు దక్షిణ తెలంగాణ చీల్చాలి, ఉత్తర తెలంగాణలో బీజేపీ చీలిస్తే కేసీఆర్కి 40% వచ్చినా కేసీఆర్ వస్తాడు అనేది ఆయన స్ట్రాటజీ. ఓకే, దేశం లెవెల్లో కాంగ్రెస్ యూపీఏ 3 రాకుండా ఉండడానికి ఇదంతా కథలు పడుతూ ఉన్నాడు. ఆ పార్టీ దగ్గరికి ఈ పార్టీ దగ్గర పోయి ప్రత్యేకమైన పైసలు పట్టుకొని పోయి ఇగో ఇది కాంగ్రెస్ నువ్వు ఫ్రంట్ పెడదాం, ఇంకోటి చేద్దాం, ఓకే నాకు మద్దతు. డైరెక్ట్గా బీజేపీకి ఇవ్వమంటే వాళ్ళు సచిన అయ్యారు. అది స్టాలిన్ గారు కావచ్చు, దీది కావచ్చు, లేకపోతే టికాయత్ కావచ్చు, వీళ్ళు ఎవ్వరు కూడా డైరెక్ట్గా బీజేపీకి మద్దతు ఇయ్యని అడిగితే ఇయ్యరు. కేసీఆర్ బాధ ఏంది, కాంగ్రెస్ రాకుండా చేయాలి. ఓకే, అది ఫ్రంట్ పెడతావా, బీజేపీతో కలిపి వస్తావా, గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ బీజేపీ వనికిస్తావా, డస్ నాట్ మ్యాటర్. బీజేపీ గోలు, కేసీఆర్ గాని గోలు, ఇంకో జగన్ గాని గోలు, ఈ యొక్క ఎంఐఎం పార్టీ అని గోలు, వీళ్ళందరికీ రేపు కాంగ్రెస్ దేశం లెవెల్లో వస్తే యూపీఏ 3 కానీ కాంగ్రెస్ కానీ వస్తే వాళ్ళకి భయం పట్టుకుని వీళ్ళందరినీ జైలుకి పంపిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏమేమి కథలు పడ్డారో ఇవన్నీ బయటకు వస్తాయని బాధ. ఓకే, కాబట్టి ఎంఐఎం ఓడు, ఈ యొక్క వైసీపీ ఓడు, ఎందుకంటే ఇప్పుడు వీడు బీజేపీ ఉంటే వీడు కేసీఆర్ కానీ లోపలేస్తలేడు, అంటారు కానీ వేయరు. ఓకే, జగన్ కానీ లోపలేరు. ఎంఐఎంని మొత్తం అప్పుడు ఏది అట్లా బాగా ఇది చేసిండు. కాంగ్రెస్ వాడు కానీ యూపీఏ 3 వస్తాయి, వీళ్ళన్నీ ఊచలు లెక్క పెట్టే పరిస్థితి వస్తుంది. అర్థమైందా? కాబట్టి రాకుండా ఉండడానికి బీజేపీ దిక్కు రమ్మంటే రారు వీళ్ళు, ఇప్పుడు ఈ పార్టీలన్నీ. అందుకని ఏం చేస్తున్నాడు, ఫ్రంట్ వేస్తున్నాడు, ఎట్లనే వేసి కాంగ్రెస్ నుంచి దూరం చేయాలి అనేది వీని ప్లాన్. అర్థమైందా? అందులో కీలక భాగస్వామి కేసీఆర్ గారు ఉంటాడు కాబట్టి ఆ ఫ్రంట్లో కేసీఆర్ గారు చెప్తేనే ఆ ఫ్రంట్ నడుస్తుంది, నడిచే విధంగా చేసుకుంటాడు కాబట్టి వాడు పెట్టుకొని ఆ విధంగా ఈ యొక్క బీజేపీని, ఈ వైసీపీని, ఎంఐఎంని వాడు రక్షించుకుంటాడు అన్నట్టు. అందుకని కాంగ్రెస్ లేకుండా చేయడానికి శత విధాలు ప్రయత్నం చేస్తున్నాడు. వీడు తెలంగాణ ఇస్తే ఏం చేస్తా అన్నాడు, కాంగ్రెస్లో విలీనం చేస్తా అన్నాడు. అట్లాంటి చెత్త ఏమన్నా యాడ్ చేసుకొని తోకలు. ఓకే, అట్లాంటి గలీజ్ నా కొడుకు ఇలా కాంగ్రెస్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వీడికి టీడీపీలో వీడు ఎన్టీ రామారావుని కలవడానికి వీనికి అపాయింట్మెంట్ దొరకకపోతుండే, చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వీనికి అపాయింట్మెంట్ దొరకకపోతుండే. ఓకే, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే కల్చర్ అంటారు చూసినావా, అది ఈయనంత దుర్మార్గుడు భూమి మీద లేడు నాకు తెలిసి. ఓకే, వానికి సిద్దిపేటలో అనంతుల మదన్ మోహన్ గారని కాంగ్రెస్ నుంచి ఎంపీ ఉండే. ఓకే, సో అట్లా ఆయన ద్వారా యూత్ కాంగ్రెస్ ద్వారా సంజయ్ గాంధీకి పరిచయం చేయించాడు ఆయన. ఓకే, ఆయన సీట్నే ఇది చేసిండు వాడు. ఓకే,
మీరు చూడండి వాని చరిత్ర, వాని రాజకీయ, వాడు పాస్పోర్ట్ బ్రోకర్. అన్నా నీకెందుకే సపరేట్ తెలంగాణ పార్టీ, మనందరం ఒకటే తెలంగాణ కోసం కొట్లాడుతున్నాము అని చెప్పిండాడు. చెప్పి ఆల నరేంద్ర గారిని టీఆర్ఎస్లో జాయిన్ చేసి, వాడు ఎందుకు జాయిన్ చేసుకుంటాడు ఈ నాయకులందరినీ? ఇప్పుడు కొండా సురేఖ గారు, లేకపోతే ఇంకో ఎవరైనా సరే, విజయశాంతి గారు, సో ఎవరైనా సరే వాడు జాయిన్ చేసుకుంటే ఏమవుతుంది, వాళ్ళతో పాటు వాళ్ళ క్యాడర్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు వాడు మొన్న 12 మందిని కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నాడు. ఎందుకోసం అంటే వాళ్ళతో పాటు వాళ్ళ క్యాడర్ వస్తుంది. వచ్చినాక వాడు చెప్తే ఇంటలేడు అనుకో, ఆ లీడర్ని ఏదో ఒక రకం ఇబ్బంది పెట్టి పార్టీలకే వెళ్ళగొట్టిపిస్తాడు. అన్లెస్ యూ డూ ఏమంటారు అదే ఏమంటారు బానిస లెక్క ఉంటే తప్ప, నీ ఇండివిజువాలిటీ ఉంటే వాడు ఏదో రకం ఇబ్బంది పెట్టి, అది విజయశాంతి గారు కావచ్చు, కొండా సురేఖ పోతారు, వాళ్ళని ఎల్లగొట్టి రెడీ చేస్తాడు. ఎల్లగొడితే వాళ్ళతో పాటు వాళ్ళ క్యాడర్ రాదు. అర్థమైందా? సో వాళ్ళ క్యాడర్ అంతా మళ్ళీ టీఆర్ఎస్నే ఉంటుంది. అంటే పార్టీని ఖాళీ చేపిస్తాడు ఆ నియోజకవర్గంలో. ఇప్పుడు దానం నాగేందర్ అంటాడు పోయిన వాళ్ళకి, వాడు గులాంగిరి చేస్తున్నాడు. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ పోయిండు, వాడు గులాంగిరి చేస్తున్నాడు. రేపొద్దున వానికి ఏ రకమైన విభేదాలు వచ్చినా ఓకే, సో వాడు చెప్తినకపోయినా, ఆత్మగౌరవంగా ఉన్నా, అపాయింట్మెంట్ ఏదైనా లాజికల్ క్వశ్చన్ అడిగినా వాడు ఏం చేస్తాడు, వాడు అపాయింట్మెంట్ ఇయ్యాడు, వాడిని చూడడు, వాడి పార్టీలకు వెళ్ళిపోయే పరిస్థితి తెస్తే ఏం చేస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటోళ్ళు ఇప్పుడు చాలామంది వెళ్ళిపోయేటోళ్ళు టీఆర్ఎస్లో. వెళ్ళిపోదామంటే వాళ్ళతో పాటు వాని క్యాడర్ రాదు. వాడు జాయిన్ అయినప్పుడు వాని క్యాడర్ అంతా, వాని కార్యకర్తలు అప్పుడు కాంగ్రెస్లో టీడీపీ క్యాడర్ అంతా టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఓకే, వీడు వెళ్ళిపోతే వానితో పాటు రారాలు. వానితో గవర్నమెంట్ ద్వారా టీఆర్ఎస్ ఇచ్చే పథకాల ద్వారా ఏదో రకంగా వానికి లాభం అవుతుంది టీఆర్ఎస్ పార్టీలో ఉంటే. కాబట్టి వీనితో పాటు రారు లీడర్. అప్పుడు ఏమవుతాడు, క్యాడర్ లేని లీడర్ వాడి బలం పోయింది, అక్కడ ఏముండదు. ఇక అట్లా అపోజిషన్ పార్టీలను ఖాళీ చేయిస్తున్నాడు వాడు. లీడర్లకి ఏదో ప్రలోభ పెట్టించి మంత్రి పదవి ఇస్తా, పైసలు ఇస్తా అని అట్లా జాయిన్ చేసుకుంటున్నాడు. కానీ వాడు చేసేది లీడర్ని కాదు, అపోజిషన్ పార్టీ లేకుండా చేసుకుంటున్నాడు ఆ నియోజకవర్గంలో. అర్థమైందా? హీస్ కిల్లింగ్ ద డెమోక్రసీ అండ్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్. అపోజిషన్ పార్టీ అనేది లేకపోతే భారతదేశం లెవెల్లో కానీ రాష్ట్రాల స్థాయిలో కానీ ఇవి చిల్లర కూడా ఇప్పుడు కేసీఆర్ గారు చిల్లర వంచి పెడుతున్నాడు. ఓకే, రేపు పొద్దున అపోజిషన్ పార్టీ లేకపోతే చిల్లర కూడా వంచి పెట్టాడు. వై హీ నీడ్స్. ఇప్పుడు రాహుల్ గాంధీ పప్పు అని బురదలితే, రాహుల్ గాంధీ వేస్ట్ అని చెప్తే అపోజిషన్ లేదు కాబట్టి వాడికి ఇప్పుడు మోడీ మోడీ గట్టిగా వేరే పార్టీ అపోజిషన్గా వేరే పార్టీ వస్తుందని ప్రజల లోపల బలంగా ఉంటే వాడు భయపడతాడు, వాడు ప్రజల డిమాండ్లు వింటాడు. మొన్న ఉప ఎన్నికలలో సరిగ్గా వాడు అనుకున్న సీట్లు రాలే, కాంగ్రెస్కి వచ్చే వరకు వాడు భయమైంది. దెబ్బకు 10 రూపాయలు డీజిల్ రేటు తగ్గించిండు, 5 రూపాయలు పెట్రోల్ తగ్గించిండు. అంతకుముందు ఏం చెప్తుంది నిర్మలా సీతారామన్ వచ్చి, నాకు కంట్రోల్లో లేదు ఇక్కడ ఈ కంపెనీలకు నాకు కంట్రోల్, ఆమెకు ఏదో వచ్చిన ఫారిన్ యాక్సిడెంట్లో నాకు ఈ కంట్రోల్ లేదని చెప్తుంది. మరి కంట్రోల్ లేకపోతే గాలికెళ్ళి వచ్చి ఆ కంట్రోల్ లేనోడు వచ్చి తగ్గించిండా? 33 రూపాయలు కేంద్ర ఎక్సైజ్ ట్యాక్స్ కేంద్రం తీసుకుంటలేదా? కేంద్రం కంట్రోల్ లేదా? పొద్దుగాలేస్తే కళ్ళ ముందట అబద్ధాలు చెప్తారా? ఈ అబద్ధాలు చెప్తుంటే మీడియా అడగదా? గట్ల ఉన్నారు. అంటే ప్రతిపక్షం అనేది లేకపోతే, బలమైన ప్రతిపక్షం లేకపోతే ఇక వాని ఇష్టారాజ్యం. ఓకే, అక్కడ కాంపిటీషన్ ఇట్లా ఉందనే ఇట్లా వ్యవస్థ, ఇదే రాజరిక వ్యవస్థ. రాజు ఏ నిర్ణయం తీసుకున్నా ఆడేటోడు లేడు చరిత్ర. ఆ రాజరిక వ్యవస్థ మంచిగా లేవురా నాయన, మంచి రాజు వస్తే మంచిగా అయింది, చెడు రాజు వస్తే చెడ్డగా అయింది, వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది అనే ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం అనేది పెట్టుకున్నాం, మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే అది జరుగుతుంది, దానికి ఎలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ క్రమంలో బలమైన ప్రతిపక్షం లేకుండా చేస్తున్నాడు. చేస్తే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షం అనే ఆపోజిషన్ పార్టీ లేదనుకో, వాడు చిల్లర ఎందుకు వస్తాడు, అవి కూడా తింటాడు కదా. అందుకే అంటున్నా, ప్రజలారా దయచేసి ఓకే, ఆ 12 మందిలా మరి 6 ఎందుకు వదిలేసిండు? వాళ్ళని కూడా తీసుకుంటే అయిపోతుండే కదా. ఆలోచించండి. తనకు ఎవడైతే కోవట్లు ఎక్కువ ఉన్న వాళ్ళని అలా వదిలేసాడు. ఓకే, ఎందుకంటే ఈయన పోయిండు అనుకో, ఈ కోవట్లు కూడా వాడు తీసుకున్నాడు అనుకో, ఏమవుతుంది, బలమైన వాడు వస్తాడు పార్టీలకి. పార్టీ మొత్తానికి ఎత్తారు కదా, కాంగ్రెస్ పార్టీ 136 చరిత్ర కదా, ఎత్తారు కాబట్టి ఆ బలమైన వాడు వస్తాడు. వస్తే బలం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. కాబట్టి తనకు కోవటోళ్ళని వదిలేశాడు. 12 మందిని ఎందుకు గుంజుకున్నాడు? ఇప్పుడు హరిప్రియా నాయక్ గుంజుకుంటే హరిప్రియా నాయక్తో పాటు కాంగ్రెస్ యొక్క కార్యవర్గం అంతా పోతుంది. దానం నాగేందర్ పోతే నాగేందర్తో పాటు కార్యవర్గం పోతుంది, ఆయన యొక్క కార్యకర్తలు అంతా పోతారు. రేపొద్దున నాగేందర్కో హరిప్రియా నాయక్ ఇంకోనుకో కేసీఆర్కి వాళ్ళేదనుకో, వాళ్ళు బయటకు వచ్చినా పార్టీ వాడి కార్యకర్తలు రారు. కాబట్టి అంటే
కాబట్టి ఇక సచ్చినట్టు వాడు కూడా బానిస లెక్క ఉంటాడు అలాగ పోయినాడు. అది తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ దానం నాగేంద్ర బయటకు వస్తే వానికి ఏం అతి లేదు గతి లేదు, కార్యకర్తలు రారు, వాడికి మళ్ళీ గెలవాడు. కాబట్టి సచ్చినట్టు అన్నే ఉంటాడు. ఇక వాడు ఇంతకుముందు గంత ప్రశ్నించినోడు వాళ్ళు గులాంగిరి చేసుకుంటాడు, వాడు ఏదో ఇచ్చే చిల్లరతో బతుకుతాడు. ఇంతకుముందు హైదరాబాద్లో తిరగని అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ ఏం అనలేని పరిస్థితి. గట్లా వాడు కేసీఆర్ అనేటోడు ఎంత దుర్మార్గుడు, ఎంత కుట్రలు కుళ్ళు చేస్తాడు. వాడు పొద్దుగా లేస్తే వాడు ఇంత మందుసుకు వేసుకుంటాడు, మందుసుకు వేసుకుంటే మైండ్ డిస్ట్రాక్ట్ కాదు, వేరే ఆలోచనల మీద పోదు. ఇక వాడు పొద్దుగా లేసి చేసేది ఇదే పని. ఓకే, వాడు ఇప్పుడు తాగుతుండో, ఆరోగ్యం ఉందో, ఏజ్ మీద పడ్డది. కానీ వాడు ఇంతకుముందు అయితే ఇది నైట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేదంట 8 9 ఇది తాగుడుకుంటా. ఓకే, అట్లా పొద్దుగాల 4 దాకా తాగుతాడంట వాడు. అప్పుడు వండుకొని మళ్ళీ 12 1 లేస్తాడంట వాడు. ఇది వాడిని దినచర్య గతంలో. ఓకే, ఈ మధ్య నాకు తెలియదు. సో ఆ క్రమంలో ఇక అట్లా తాగినప్పుడు ఏమవుతుంది, ఇక మైండ్ స్టేబుల్గా ఉంటుంది, డిస్ట్రాక్ట్ కాదు అన్నట్టు. ఇక వాడు ఫోకస్ చేస్తాడు, ఎట్లా కుట్రలు ఎట్లా చేయాలి, ఏం చేయాలి. పొద్దుగాలే చెడగొట్టుడే తప్ప మనకు ఏదైనా మంచిగా చేద్దాం, ఏదైనా గడదాం, ఏదైనా పీకుదాం, వీళ్ళ జీవితాలు మారుద్దాం అది లేదు. నువ్వు ఇచ్చిన హామీలు తీసుకురారా, నువ్వు 2014లో ఇచ్చిన హామీలు తీసుకురా, ఈ 18లో తీసుకురా, మొత్తం హామీలు ముందర పెట్టుకో, నీ పార్టీ మేనిఫెస్టోలు తీసుకురా. ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు? నెరవేర్చలేనని నీకు తెలిసినప్పుడు ఎందుకు ఇచ్చినావు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.